హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకంటూ న్యూ వెబ్సైట్ ఓపెన్ కాబోతుందండి. ఆ న్యూ వెబ్సైట్‌ల ఎలా ఉంటుంది? అక్కడ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? మన అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? మనకి అందులో L1, L2, L3 3 కేటగిరీలకనేది లిస్ట్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఇప్పుడున్న అప్లికేషన్ స్టేటస్‌ని అప్పుడున్న అప్లికేషన్ స్టేటస్‌ని 2 కంపేర్ చేసుకుంటే ఒక రకంగా ఉంటదండి. ఇప్పుడు మనకి ఉన్న దాంట్లో గూడా మనకి ఈ సైట్‌లో అనేది కొన్ని మార్పులనేది, చేర్పులనేది చేశారు. అది ఏ విధంగా ఉంది అనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనంటూ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందిరం మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్‌కి సంబంధించిన ఎటువంటి పథకాలు, జాబ్‌ల గురించి అయినా గానీ మనం వీడియోస్ చేస్తాము. మీకు ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే ఈ వీడియోకంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో అనేది తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంద్రమిల్లు డాట్ తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ అనేది అప్లికేషన్ అనేది మనకి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అప్లికేషన్ ఆప్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఎందువల్ల జరిగిందంటే వీళ్ళు అనేది అప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. కొంతమందికి రాంగ్ ఇన్ఫర్మేషన్ పడ్డది. ఈ గ్రేవెన్స్‌లో కూడా చాలా కంప్లైంట్స్ అనేది రావడం జరుగుతుంది. దాని కొరకు అనేది కొత్త సైట్ మళ్ళీ రూపుదిద్దబోతున్నారు. అప్పుడు అనేది మనకి మార్చి 31 లోపు న్యూ లిస్ట్ రాబోతుంది. అప్పుడు మనకి ఇందులో ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది అప్డేట్ కాబోతుంది. ఆ న్యూ లిస్ట్ అనేది కూడా ఇప్పుడు దాదాపు వచ్చాయి. కాకపోతే ఎలక్షన్ కోడ్ అనేసి కూడా వీళ్ళు ఆపడం జరిగింది. దాని కొరకే లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇల్లులు వచ్చాయని చెప్తున్నారు. మొదటి విడతల L1 వచ్చిన వారికి, ఇండ్ల స్థలం ఉన్న వారికి మాత్రమే మొదటి విడతల మేము ఇస్తామనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇండ్లు లేని వాళ్ళు, రెంట్‌లకు ఉంటున్న వాళ్ళు, నెక్స్ట్ ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ నెక్స్ట్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ చాయిస్ అయితేనే ప్లేస్ ఉన్న వారికి మాత్రమే 5 లక్షలు సాయం చేస్తామనేసి కూడా వీళ్ళు ప్రతి మీటింగ్‌లో చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మనకి ఈ కొత్త సైట్ అనేది కూడా మనకి రాబోతుంది. 31 లోపు రాబోతుంది. అప్పుడు అనేది మనకి ఏ విధంగా ఉంటదనేసి కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. మీరనేది ఈ వీడియో ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి మనకి ఎప్పుడు ఉంటే మాత్రం మనం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మనకి ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కావాలనుకోండి, ఈ కాంటాక్ట్ కావండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ వాళ్ళనేది క్లారిఫై చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.